ఫ్రెండ్స్, మెగా ఫ్యాన్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిన చిత్రాల్లో ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్లో ఉన్న డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని రిస్క్ చేసి మరీ తెరకెక్కించాడు. ఆ రోజుల్లో ఈ చిత్రం బడ్జెట్ హద్దులు దాటింది. అయినప్పటికీ కూడా కమర్షియల్గా సునామీని సృష్టించింది. ఆ రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం కమర్షియల్గా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఇకపోతే ఈ చిత్రం విడుదలై 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెల 9వ తారీఖున మరోసారి గ్రాండ్గా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవరు ఊహించని రేంజ్లో వచ్చింది. దాదాపు 4.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 4:30 షోని రన్ చేస్తున్నారు. మే 9 నుండి ఇప్పటి వరకు కొత్త సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రాన్ని ముట్టుకోకుండా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్లో విడుదలైన రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం రిలీజ్కి దాదాపుగా 36 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు. ఈ సినిమా తర్వాతి స్థానంలో జగదేక వీరుడు అతిలోక సుందరి 27 లక్షల రూపాయల గ్రాస్తో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇంకో 10 రోజుల థియేటికల్ రన్ ఉండడంతో ఖచ్చితంగా ఈ చిత్రం 30 లక్షల గ్రాస్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి. ఒక రిలీజ్ చిత్రం, అది కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఇన్ని రోజులు ప్రదర్శితమవుతూ ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడవడం అనేది సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో కూడా ఈ అరుదైన ఫీట్ని ఎవ్వరూ రిపీట్ చేయలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవికి సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే ఆడియన్స్ ఏ రేంజ్లో థియేటర్స్కి కదులుతారు అనే దానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు. రాబోయే చిరంజీవి సినిమాల్లో ఏదో ఒక చిత్రం ఈ రేంజ్లో హిట్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఇలాంటి మ్యాజిక్ని మెగాస్టార్ మళ్ళీ ఎప్పుడు రీక్రియేట్ చేయబోతున్నారు అనేది.